ఈ ప్రపంచంలో డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్న చాలా విలేజెస్లో సిద్ధార్థనగర్ ఒకటి. ఈ గ్రామం ప్రపంచంతో పాటు కలవాలంటే సుమారు 300 అడుగుల లోతైన ఒక నది మీద 20 కిలోమీటర్ల వరకు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణాన్ని సులభం చేసి ఆ గ్రామాన్ని ప్రపంచంతో కలపడానికి ఏ ఒక్క ప్రభుత్వమూ ముందుకు రాలేదు. ఆ గ్రామంలోనే పుట్టి పెరిగిన కృష్ణప్రకాష్ అనే వ్యక్తి ప్రతిరోజులానే ఆ రోజు కూడా తన 2 చిన్నపిల్లల్ని తీసుకొని ఆ నదికి అటువైపు ఉన్న స్కూల్కి దిగబెట్టడానికి బయలుదేరుతాడు. కానీ తన రెండో అబ్బాయి ఇలా అడుగుతాడు, నాన్న, బయట వర్షం చాలా ఎక్కువగా పడుతుంది, ఈ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతాడు. దానికి కృష్ణప్రకాష్ ఆ పిల్లాన్ని దగ్గరికి తీసుకొని ఇలా చెప్తాడు, ఈరోజు ఆఖరి పరీక్ష కదా, ఈ ఒక్కటి రాసేస్తే రేపటి నుండి ఎలాగో సెలవులు ఇచ్చేస్తారు, కాబట్టి ఈ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళి పరీక్ష బాగా రాసి వచ్చాయి అని చెప్పి కృష్ణప్రకాష్ తన కొడుకుతో చెప్తాడు. కృష్ణప్రకాష్ ఆ వర్షంలో తడుస్తూ ఆ పిల్లలిద్దరికీ గొడుగు పడుతూ నడుచుకుంటూ వెళ్ళి నది ఒడ్డున ఉన్న ఆ పడవల దగ్గరికి వస్తాడు. ఇంతలో ఆ పడవ నడిపే వ్యక్తి గట్టిగా అరుస్తూ ఇలా మాట్లాడతాడు, ఏంటండి కృష్ణప్రకాష్ గారు, పిల్లలందరూ వచ్చేశారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను, తొందరగా రండి అని అంటాడు. ఇదిగో వచ్చేస్తున్నా అని కృష్ణప్రకాష్ చెప్తూ పిల్లల్ని తీసుకొని పడవెక్కుతాడు. వీళ్లతో పాటుగా ఇంకొన్ని పడవలు కూడా బయలుదేరుతాయి. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అప్పటి వరకు నెమ్మదిగా కురుస్తున్న వర్షం కాస్త ఉరుములు మెరుపులతో కూడిన వర్షంగా మారుతుంది. నల్లని మబ్బులతో వాతావరణం అంతా చీకటిగా మారిపోతుంది. నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువ అవుతుంది. పడవలన్నీ ఒక్కొక్కటిగా ఆ ప్రవాహంలోకి వెళ్ళిపోవడం మొదలవుతాయి. కృష్ణప్రకాష్ తన పిల్లలిద్దరితో పాటు ఆ పడవలో ఉన్న చాలామంది పిల్లల్ని తన దగ్గరికి తీసుకుంటాడు. ఆ పడవ నడిపే వ్యక్తి ఆ పిల్లలందరినీ తన ఊరిని చూసి బాధపడతాడు. ఇంతలో కృష్ణప్రకాష్ బ్యాగులో ఉన్న ఒకే ఒక్క లైఫ్ బాయ్ని తన పిల్లలిద్దరికీ కాకుండా ఇంకొక చిన్న పిల్లవాడికి వేస్తాడు. అది చూసిన ఆ పడవ నడిపే వ్యక్తి మోకాళ్ళ మీద పడి చాలా బాధతో అతనికి దండం పెడతాడు. ఎందుకంటే కృష్ణప్రకాష్ లైఫ్ బాయ్ని వేసింది ఇంకెవరికో కాదు, ఆ పడవ నడిపే వ్యక్తి యొక్క కొడుక్కి కాబట్టి. ఇంతలో వీళ్ళ పడవ కూడా ఆ నీటి ప్రవాహంలో కలిసిపోవడం మొదలవుతుంది. కృష్ణప్రకాష్తో పాటు పిల్లలందరూ ఆ నదిలో మునిగిపోతారు. పడవ నడిపే వ్యక్తి లైఫ్ బాయ్ వేసుకున్న తన కొడుకుని తీసుకొని నదికి ఎదురుగా ఈదడం మొదలు పెడతాడు. కానీ కొంత సమయం గడిచాక తను కూడా అలసిపోతాడు. ఇంకా తనకి అర్థమవుతుంది ఈ ప్రళయానికి తల వంచక తప్పదని. ఇక చేసేదేమీ లేక తన జేబులోంచి ఒక చిన్న బ్యాగ్ని తీసుకొని తన కొడుక్కి ఇచ్చేసి తను కూడా ఆ నదిలో కలిసిపోతాడు. ఆ నది ఆ చిన్న పిల్లాన్ని చాలా దూరం తీసుకెళ్ళి చివరికి ఒక గ్రామం ఒడ్డుకు చేరుస్తుంది. ఆ గ్రామ ప్రజలు పిల్లాన్ని చూసి గ్రామానికి తీసుకెళ్తారు. ఇంతలో ఆ పిల్లవాడు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఆ చిన్న బ్యాగ్ని ఓపెన్ చేసి చూస్తాడు.